సంఘస్థులందరికీ స్వాగతం. నేను మీ కాపర్ని. క్రీస్తుని నమ్మి మరో బాలిక బలి. బ్రెయిన్ ట్యూమర్తో 8 ఏళ్ల భవ్యశ్రీ మృతి. మొన్నే చూసామండి. ఆదివారం క్రైస్తవ నన్గా ట్రైనింగ్ తీసుకుంటా ఏలూరు హాస్టల్లో ఉంటున్న ఒక అమ్మాయి ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది. ప్రెగ్నెంట్ అయింది. డెలివరీ ఇచ్చింది సీక్రెట్గా. ఇచ్చిన తర్వాత హాస్పిటల్ కిటికీలో నుంచి బయటపడేసింది అనమాట బిడ్డని. అది చూసాము. అయితే తర్వాత మళ్ళీ సోమవారం పూట ఇంకొకటి బయటకు వచ్చిందనమాట వార్త. ఏంటంటే బ్రెయిన్ ట్యూమర్ తోటి డయాగ్నైజ్ అయిన ఒక అమ్మాయిని హాస్పిటల్కి తీసుకెళ్లకుండా చర్చిలో ప్రార్థనలు చేశారు నయమవుతుందని చెప్పేసి. బట్ నయమైనట్టు అనిపించింది, కానీ తర్వాత ఒక 40 డేస్కి అమ్మాయి పరిస్థితి విషమించి చనిపోవడం జరిగింది. దాని గురించి వార్తల్లోకి వెళ్తే ఇది ఈనాడులో వచ్చింది న్యూస్. ఇక్కడ మీరు చూడొచ్చు. క్రైమ్ న్యూస్. ప్రార్థనలతో సరి బాలిక బలి. బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతున్న బాలికను ప్రార్థనల పేరుతో బలిగొన్న సంఘటన చేజర్ల మండలం అదురుపల్లిలో చోటు చేసుకుంది. చేజర్ల మండలం అంటే మనకి ఇక్కడ నెల్లూరులో వస్తుందండి. పెన్నా నదికి సోమశిల దగ్గరలో అన్నమాట. పెన్నా నదికి దక్షిణాన ఉంటుంది చేజర్ల. అందుట్లో ఇదన్నమాట అదురుపల్లి. ఇక్కడ జరిగింది ఇన్సిడెంట్. ఓకే, నెక్స్ట్ చూస్తే చేజర్ల కలువాయి అంటే అది కూడా పక్కనే ఉంటుంది. చేజర్ల పక్కనే బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతున్న బాలికను ప్రార్థనల పేరుతో బలిగొన్న సంఘటన చేజర్ల మండలం అదురుపల్లిలో చోటు చేసుకుంది. బాధిత స్థానికుల వివరాల మేరకు కలువాయి మండలం బాలాజీరావుపేటకు చెందిన పామర్తి లక్ష్మీ దంపతుల కుమార్తె భవ్యశ్రీ 8 ఏళ్ల అమ్మాయి. ఈ బాలికకు 2 నెలల క్రితం ఆరోగ్యం బాగోలేక నెల్లూరులోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ స్కానింగ్ తీసి బ్రెయిన్ ట్యూమర్ను గుర్తించి చెన్నైకి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. సో వీళ్ళు ఉండేది అదురుపల్లిలో కాదు, వీళ్ళు పక్కన ఉంటారు అనమాట, కలువాయి దగ్గర. అందుట్లో కలువాయి మండలం బాలాజీరావుపేటలో ఉంటారు వీళ్ళు. ఒక అమ్మాయికి సమస్య ఉందా అని చెప్పేసి నెల్లూరుకు తీసుకువెళ్ళి చూపిస్తే బ్రెయిన్ ట్యూమర్గా డయాగ్నోజ్ అయిందనమాట. చెన్నైకి తీసుకువెళ్లాలని సూచించారు. దీంతో తల్లిదండ్రులు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు కానీ చెన్నై కానీ తీసుకెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈలోపు ఒకరోజు చర్చికి వెళ్ళి ప్రార్థన చేసుకుందామని చేజర్ల మండలం అదురుపల్లికి వెళ్ళారనమాట. అదురుపల్లి అంటే చెప్పాను కదా, పక్కనే ఉంటుంది అనమాట. కలువాయి నుంచి ఎక్కువ దూరం కూడా ఉండదు. సో మనకు తెలిసిందే, కొంతమంది ఏంటంటే ఈ చర్చిలకి వీటికి వెళ్ళేటప్పుడు కొన్నిటికి అలవాటు పడతారనమాట. ఆ చర్చిలకు తప్పించి వేరే చర్చిలకు వెళ్ళడానికి ఇష్టపడరు. ఊళ్ళో కూడా దగ్గరలో ఉన్న చర్చిలు వదిలేసి ఎక్కడో దూరంగా ఉన్న వాటికి వెళ్తారు. కొంతమంది అయితే ఇక ఊళ్ళో ఏది మంచి చర్చి కాదన్నట్టుగా పరాయి ఊర్లో అంటే వేరే ఊర్లో ఉన్న చర్చిలోకి వెళ్తారనమాట. అదే ఇంకా ఆ పాస్టర్ తప్పించి ఇంకెవడు దైవజనుడు కాదన్నట్టు వీళ్ళు కూడా కలువాయి మండలం కాకుండా అక్కడెక్కడో అదురుపల్లి ఉంది, ఆ ఊళ్ళో చర్చిలోకి వెళ్తున్నారనమాట. ఫైన్. సో అక్కడ అదురుపల్లికి వెళ్ళారు. ప్రార్థనలకు తగ్గకపోతే ఆసుపత్రికి తీసుకెళ్లాలని చర్చ్ పాస్టర్ సూచించారు. సో ప్రార్థనలకు తగ్గకపోతే తీసుకెళ్ళాలి, ప్రార్థనకు తగ్గితే అవసరం లేదనే లెక్కలో ఈ పాస్టర్ సూచించాడనమాట. ఈ మేరకు బాలిక తల్లిదండ్రులు సమ్మతించి వేచి చూశారు. ఓకే అని చెప్పి ఆయన ప్రార్థనలు చేస్తున్నాడు, వీళ్ళు వేస్ట్ చేశారనమాట టైంని. వారం రోజుల తర్వాత బాలిక కొంత హుషారుగా కనిపించడంతో చర్చిలోనే ఉంచారు. సో వారం రోజుల తర్వాత చూస్తే కొంచెం హుషారైనట్టు అనిపించింది. అలాగే చర్చిలో వదిలేశారనమాట అమ్మాయిని, హాస్పిటల్కి తీసుకెళ్లకుండా. చిన్నారితో ఒకరోజు అన్నదానం కూడా చేయించారు. మంచిది. 40 రోజుల తరువాత బాలిక ఆరోగ్య పరిస్థితి విషమించి సోమవారం రాత్రి చనిపోయింది. దీంతో లక్ష్మీ దంపతులు కన్నీరు మున్నీరయ్యారు. వీరికి భవ్యశ్రీతో పాటు మరో కుమార్తె, ఒక కుమారుడు సంతానం. 3 పిల్లలు, 2 ఆడపిల్లలను, ఒక అబ్బాయి. ఒక ఆడపిల్ల చనిపోయింది, ఇంకో 2 ఉన్నారు. అదే ఒకళ్ళే ఉంటే కొడుకులు ఊహించుకోండి. మనకు అంతకుముందు తెలిసిందే, ఈ బెల్లంపల్లి పాస్టర్ దగ్గరికి ఒక ఆమె కొడుక్కి జ్వరంగా ఉంది, బాగోలేదని చెప్పేసి ఆటోలో పెట్టుకొని తీసుకొస్తే అలాగే ప్రార్థనలు అని చెప్పేసి నిర్లక్ష్యం చేసి పిల్లవాడు చచ్చిపోయాడు అనమాట. బయటే ఉంచేశారు. పిల్లవాడు కదా, కొంచెం పెద్ద అబ్బాయే, చచ్చిపోయాడు. బయటకు రాకుండా కప్పేయాలని కూడా ప్రయత్నించారనమాట. పాస్టర్ కూడా చూడలేదు. సో ఇలా జరుగుతూ ఉంటాయి అనమాట. ఇక్కడ ఈ అమ్మాయికి జరిగింది. చర్చ్ వద్ద ఆందోళన. బాలికకు సరైన చికిత్స అందించకుండా ఆమె తల్లిదండ్రులకు మతబోధకుడు మభ్యపెట్టాడని బంధువులు ఆరోపించారు. అదురుపల్లిలోని ప్రార్థనా మందిరం వద్దకు చేరుకొని ఆందోళనకు దిగారు. తమ బిడ్డకు బ్రెయిన్ ట్యూమర్ ఉందని, బతకటం కష్టమని నెల్లూరులో వైద్యులు చెప్పడంతో దేవుడిపై ఆశతో చర్చిలో ఉంచామని మృతురాలి తల్లి లక్ష్మి చేజర్ల పోలీసులకు వివరించారు. తమను ఎవరు మభ్యపెట్టలేదని, పేదరికం కారణంగా సరైన చికిత్స చేయించలేక పోయామని చెప్పేసి బోర్న విలపించారు. బాలిక మృతదేహాన్ని కలువాయి మండలం బాలాజీరావుపేటకు తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. బాలిక చనిపోవడానికి తాను కారణం కాదని, పెద్ద ఆసుపత్రుల్లో చికిత్స చేయించే ఆర్థిక స్తోమత లేదంటే చర్చిలో ఉండి దేవుని నమ్ముకోమని సూచించినట్లు మతబోధకుడు వివరించారు. తాను ఎలాంటి ఒత్తిడి చేయలేదు అన్నారు. సో
ఒత్తిడి ఇక్కడ చేశారా లేదా అని కాదు, రోజు చర్చిలో ఊదర కొడతా ఉంటారు. ఇందాకే కరుణాకర్ ఆయన ఒక వీడియో చేశాడు అనమాట, శివశక్తులు కరుణాకర్. ఆయన ఏంటి, ఓ పాస్టర్ ఎట్లాగే సాక్ష్యం చెప్తా, నాకు పక్షవాతం వచ్చింది, హాస్పిటల్ డాక్టర్లు అందరూ కూడా ఇక నువ్వు నడవనన్నారు, కానీ ఒకరోజు ఇట్లాగే నేను అన్ని దేవుళ్ళని మొక్కుతుంటే ఏ దేవుళ్ళు ఏమీ చేయలేదు, మా నాన్నప్పుడు ఇంతమంది దేవుళ్ళకి మొక్కుతున్నా కదా, ఒకసారి యేసు ప్రభువుని మొక్కుకో అన్నాడు, వెళ్ళాను చర్చ్కి, ఆయన టచ్ చేయగానే నాకు కాళ్ళు అట్లా ఇట్లా వచ్చేసి నేను అట్లా నడిచేశానని చెప్పేసి ఇలాంటి సొల్లు చెప్తా ఉంటే ప్రతి ఛానల్లో ఇట్లా సాక్ష్యాలని చెప్పేసి, మన ఛానల్లో కూడా రకరకాల సాక్ష్యాల మీద డెవిల్స్ డ్రామా అని చేసాం. ఇలాంటి సొల్లు చెప్పి యూట్యూబ్లో ఎక్కడ ఓపెన్ చేసిన స్వస్థత కూటములు, స్వస్థత శిబిరాలు, ప్రార్థనలు, 40 రోజుల ప్రార్థనలు అంటే నయమైపోతాయి, ఎన్ని పోతాయి అని చెప్పేసి చెప్తా ఉంటే ఎవడనుకోడు చెప్పండి, మభ్య పెట్టలేదని అంటున్నాడు. అడుగునా మభ్య పెట్టడమే వీళ్ళు. ఏ వీడియో చూడండి, మిరాకిల్స్ జరుగుతాయి, మహిమలు, ఘనకార్యాలు, ఇవన్నీ. మావాడు జీవం గల దేవుడు, నిజదేవుడు, మాట్లాడే దేవుడు, స్థిరమైన వాడు కాదు, చరించే దేవుడు. ఇందాకంతా ఈ వీడియోలో చెప్పించలేను అనమాట, నేను చూసిన వీడియోలో. సో ఇదొకటే కాదండి, ప్రతి వీడియోలో ఈ దరిద్రం చెప్తా. ఇప్పుడు చేతులు కడిగేసుకున్నాడు ఈ పాస్టర్. పైనేమో వీళ్ళు వెళ్దాం అనుకుంటే హైదరాబాద్కి కానీ చెన్నైకి కానీ వీళ్ళ కర్మగాలి ప్రార్థనకి వెళ్ళారనమాట. ఇక్కడ నయం కాకపోతే అప్పుడు తీసుకెళ్ళండి అన్నాడు, ఈడ పెద్ద వైద్యుడు అన్నట్టు. వాళ్ళు ఎక్కడేదో తేడాగా అంటే కొంచెం హుషారుగా వచ్చినట్టు అనిపించి హాస్పిటల్కి తెలుసుకుండా ఆపేశారనమాట. ఇప్పుడేంటి మరి వెనకాల ఏం జరిగిందో తెలియదు. వీళ్ళ అమ్మ వచ్చేసి మమ్మల్ని ఎవరు మభ్య పెట్టలేదు, అక్కడ హాస్పిటల్స్కి తీసుకెళ్లే స్తోమత లేకంటే మరి దశం భాగాలు మాత్రం తింటాడు వారం వారం పాస్టర్లు. పాపం వీళ్ళకి ఏ హెల్ప్ చేయలేకపోయాడు. మీరు గమనించండి, ఎవరన్నా కానీ ఏసేమన్నాడు, సూదిలోకి ఒంటైనా దూరుతుంది కానీ పరలోకంలోకి డబ్బున్నవాడు వెళ్ళడం కష్టం అని చెప్పేసి అన్నాడు. మన పాస్టర్లు చూస్తే సైకిల్ దొక్కుకుంటా ఇళ్ళు తిరిగి అడుక్కున్న పాస్టరు తర్వాత కార్లు వండాలు, బిల్డింగులు కట్టాలు, కల్వర్లాగా పెద్ద పెద్ద చర్చ్ మందిరాలు ఇవన్నీ కట్టేసి ఓకే లగ్జరీగా బతకడం ఉంటుంది. కానీ ఆయన ఫస్ట్ ఎవరింటికి వచ్చాడు, ఫస్ట్ ఎవరిని మతం మార్చాడు, ఫస్ట్ ఏ ఊళ్ళో, ఏ పల్లెలో, ఏ బజార్లో తిరిగాడు, వీటిని చూసుకోండి. అవి మారవ అలాగే ఉంటాయి అన్నమాట. చర్చ్కి వచ్చే వాళ్ళు అలాగే ఉంటారు, వీడు మాత్రం వాళ్ళ మీద ఆధారపడేసి కంప్లీట్గా పెరిగిపోయి కొండ చిలువ అవుతాడు అనమాట. సో ఇక్కడ అదే చూడొచ్చు. తేడా పడింది అనుకోండి, ప్రార్థన చేయండి, నమ్ముకోండి, ప్రార్థన వల్ల మహిమలు జరుగుతాయి. దశంభాగం కూడా అదే అనుకోవచ్చు కదా. ఎందుకు దశంభాగం అడగడం? మీరు దశంభాగం ఇవ్వకండి, ఆయనకు అంతకు అవసరమైతే ఆయన ప్రార్థన చేసుకుంటాడు. అడుగుడి మీకు ఇయ్యబడును, తట్టుడి మీకు తీయబడును, వెతకుడి మీకు దొరుకును అన్నాడు కదా యేసు. మరి వాళ్ళే వెతుక్కుంటారు, వాళ్ళే అడుగుతారు, వాళ్ళే తడతారు, వాళ్ళకి యేసు ప్రభువే తెస్తారు. మీరెందుకు ఇవ్వడం డబ్బులు? అట్లా కుదరదు కదా. డబ్బుల విషయానికి వస్తే మీరివ్వాలి, మీకేదైనా కావాలంటే మాత్రం దేవుడిని ప్రార్థన చేసుకొని నమ్ముకోమని చెప్పేసి. ఇక్కడ ఇదే జరిగింది. వాళ్ళు ఈయన చెప్పిన మాటలు విన్నారు, నమ్మారు, అడ్డంగా దొరికిపోయారు. ఇప్పుడు ఎవరికి చెప్పాలి సమాధానం? పైగా బైబుల్లో ఏంటంటే వీళ్ళు చాలా చాలా సెలెక్టివ్గా కోట్ చేస్తూ ఉంటారు అనమాట. ఇక్కడ వీళ్ళని నమ్ముకొని, క్రీస్తుని నమ్ముకొని ఒక అమ్మాయి బలైపోయింది, చిన్నపిల్ల భవ్యశ్రీ. మొన్న కూడా చూసాం, క్రీస్తుని నమ్ముకున్న ఒక అమ్మాయి పుట్టిన పిల్లోని కిటికీలోంచి బయటపడేసింది అనమాట. ఇది ఇట్లా ఉంటుంది వ్యవహారం. పక్కనే మళ్ళీ జరిగింది. మీరు బైబిల్లో వీడు ఈ యేసుని నమ్ముకోవడానికి ఉపయోగపడే వచనాలు చెప్తారు కానీ కొన్ని వచనాలు చెప్పరు. ఎలాగంటే ఇదిగోండి ఇలాగా చూడండి ఏమంటున్నాడు యోబు గ్రంథం 15వ అధ్యాయంలోనమాట. శుద్ధుడగుటకు నరుడు ఏ పాటివాడు, నిర్దోషుడగుటకు స్త్రీకి పుట్టినవాడు ఏ పాటివాడు అని చెప్పేసి. స్త్రీకేగా పుట్టింది. మనకి ఆదికాండం 3వ అధ్యాయంలో నీకు నీ సంతానానికి దానికి కూడా విరోధం పెడతానంటాడు. ఇక్కడ స్త్రీ సంతానం అంటే ఏసే అని చెప్తారు. మరి ఇక్కడ చెప్తారా స్త్రీకి పుట్టినవాడు ఏ పాటివాడు, శుద్ధుడగుటకు నిర్దోషుడగుటకు అని చెప్పేసి? అంటే ఏంటి, స్త్రీకి పుట్టినవాడు నిర్దోషుడు కాదు అని ఇక్కడ చెప్తుంది. సరేనయ్యా, ఇది తేమానీయుడైన ఎలిఫస్ చెప్పాడు అంటే ఇంకొకటి చూడండి. ఇక్కడ ఇది యోబు గ్రంథంలో 25వ అధ్యాయం అనమాట. ఇక్కడ కూడా చూస్తే నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు, స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎట్లు శుద్ధుడు కాగలడు అంటున్నాడు. ఆయన దృష్టికి చంద్రుడు కాంతి గలవాడు కాదు, నక్షత్రములు పవిత్రమైనవి కావు. మరి నిశ్చయముగా పురుగు వంటి మనుష్యుడు, పురుగు వంటి నరుడు ఆయన దృష్టికి పవిత్రుడు కానేరాడు కదా. ఇక్కడ పురుగు వంటి మనుష్యుడు, పురుగు వంటి నరుడు అన్నాడు అనమాట. కానీ ఇంగ్లీష్లో చూస్తే హౌ మచ్ లెస్ మ్యాన్ దట్ ఈజ్ ఏ వామ్, పురుగు వంటి మనిషి, అండ్ సన్ ఆఫ్ మ్యాన్ విచ్ ఈజ్ ఏ వామ్, పురుగు వంటి నరపుత్రుడు లేకపోతే మనుష్య కుమారుడు. సన్ ఆఫ్ మ్యాన్ అండి, మనుష్య కుమారుడు. ఏ పాటివాడు? పైన కూడా చూడండి, మనిషికి పుట్టినవాడు అనమాట. హౌ కెన్ హీ బీ క్లీన్ దట్ ఈస్ బోర్న్ ఆఫ్ ఎ ఉమెన్ అని చెప్పేసి అంటున్నాడు ఇక్కడ. ఇవన్నీ తీసుకుంటారా? తీసుకోరు.
కానీ మనుష్య కుమారుడు ఆకాశం మేఘారూఢుడై వచ్చుచున్నాడు అంటే అదే అంటారు. ఇక్కడే కాదు మనకి. సో ఇది ఎలా ఉంది. అయితే ఇక్కడ కూడా ఏమంటారంటే ఓకే, ఇందాక ఎలిఫస్ చెప్పాడు, వాడు కాదు. ఇక్కడ చెప్పింది ఎవరు? షూహీయుడైన బెల్దదు. మరి వీడు చెప్పిందన్నా లెక్కేసుకుంటారంటే లేదు. ఎందుకంటే చివర్లో యోబ్ ఇదంతా కూడా ఆయన వాదన చెప్పుకున్న తర్వాత యెహోవా వచ్చి ఈయన ముగ్గురు ఫ్రెండ్స్ని తిడతాడు, మీరెవర్రా సొల్లు చెప్తున్నారని చెప్పేసి. సో ఓకే, వీళ్ళు చెప్పిందంతా ఓకేనండి. ఇదంతా ఎలిఫస్ చెప్పినా, బిల్దద్ చెప్పినా, ఎవరు చెప్పినా కానీ అది స్టాండర్డ్ కాదు, ఇది వీళ్ళ ఒపీనియన్ అని చెప్పేసి అనుకుందాం. కానీ కీర్తనలు చెప్తే నమ్ముతారుగా. కీర్తనల్లో హల్లెలూయా కీర్తనలు అని చెప్పేసి ఉంటాయి అన్నమాట. అందుట్లో మొదటిది కాదు, మొదటిది లాస్ట్ అనుకుంటా. ఇదిగోండి, ఇది ఏంటంటే కీర్తన అది కాదు, సారీ, ఇదనమాట. 146 3వ అధ్యాయం, 146వ అధ్యాయం 3వ కీర్తన. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు, వారిని నమ్ముకొనకుడి. ఈ తెలుగు ట్రాన్స్లేషన్. కానీ మీరు ఇంగ్లీష్లోకి వెళ్ళారనుకోండి, పుట్ నాట్ యువర్ ట్రస్ట్ ఇన్ ప్రిన్సెస్, రాజుల చేత మీకేమి, రాజులను నమ్మద్దు. నార్ ఇన్ ద సన్ ఆఫ్ మ్యాన్ ఇన్ హూమ్ దెర్ ఈజ్ నో హెల్ప్, మనుష్య కుమారుని యందు నమ్మకం ఉంచొద్దు, ఎందుకంటే వాడి యందు ఎటువంటి సహాయము లేదు. దెర్ ఈజ్ నో హెల్ప్ అన్నమాట ఇక్కడ చెప్తుంది. అంతే కదా, మనుష్య కుమారుడిని నమ్మొద్దు అంటున్నాడు. క్వైట్ క్లీన్ అండి ఇది. ఇక్కడ నేను ఏదో చెప్తుందనే కాదు, మీరు మూలంలోకి వెళ్ళినదే ఉంటుంది. 146 3వది. పుట్ నాట్ యువర్ ట్రస్ట్ ఇన్ ప్రిన్సెస్ నార్ ఇన్ ద సన్ ఆఫ్ మ్యాన్ బెన్ అదాం అనుంది. ఆదాము కుమారుడు, మనుష్య కుమారుడు. అదాం అంటే ఆ మనిషి అని అర్థం అనమాట, అదాం అని చెప్పేసి. ఓకే, సో మనుష్య కుమారుడు యందు నమ్మకం ఉంచొద్దు అంటున్నాడు, బెన్ అదాం. ఓకే, ఇంతే. సో ఇక్కడ ఇలా ఉంది. ఇదే మనకి దానియేలులోకి వెళ్ళారనుకోండి, సేమ్ దీన్ని తీసుకెళ్ళి అక్కడేముంటుంది, దానియేలు 8వ అధ్యాయంలో ఇదిగోండి ఇలా ఉంటుంది. అప్పుడు అతడు నేను నిలుచున్న చోటునకు వచ్చెను, అతడు రాగానే నేను మహాభయం ఉంది సాష్టాంగపడితిని. అప్పుడు నరపుత్రుడా, ఈ దర్శనం అంత్యకాలమును గూర్చినది అని తెలుసుకొనుము అని చెప్పేసి అన్నాడు. ఇక్కడ ఒకడు వచ్చి పరిశుద్ధుడు ఓ నరపుత్రుడా అని చెప్పి దానియేలుని సంబోధిస్తాడనమాట. దీన్ని కూడా చూడండి మీరు, ఇక్కడ ఏముందో 8:17లో ఏముంది, బెన్ అదాం అని ఉంది. సో ఇక్కడ ఈ నరపుత్రుడు అన్నా కూడా ఈ దానియేలు అవుతాడు. కానీ దానియేలులోకి మీరు 7వ అధ్యాయంలోకి వెళ్ళారనుకోండి, అక్కడ వీళ్ళు చేస్తారనమాట. ఓకే, కాకపోతే 7వ అధ్యాయం అనేది అరమిక్లో ఉంటుంది. 7వ అధ్యాయంలోకి వెళ్తే 13వ వచనము, ఇది మొన్నే డిస్కస్ చేసాం అనమాట బైబుల్ క్లాసెస్లో. యాక్చువల్గా 8వ అధ్యాయం ఈ పాటికి రావాల్సిందే, బట్ క్లాసెస్ కొంచెం ఇబ్బంది అవ్వడం వల్ల ఆగిందనమాట. బట్ వస్తుందిలేండి రేపు ఎల్లుండో. సో ఇక్కడ చూడండి, రాత్రి కలిగిన దర్శనంలోకి నేను ఇంకా చూచుచుండగా ఆకాశ మేఘారూఢుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడుగా వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడెను అని చెప్పేసి. ఇక్కడ మాత్రం మనుష్య కుమారుడు అనగానే యేసు, మా యేసు ఆకాశ మేఘారూఢుడై వచ్చాడు, మహావృద్ధుని సన్నిధిని ప్రవేశించాడు, ఆయన సముఖమునకు తేబడ్డాడు, ఇది మా మనుష్య కుమారుడే, ఇది మా యేసే అంటారు. సో ఇక్కడ మాత్రం చూడండి క్యాపిటల్ ఎస్ పెట్టుకుంటారు అనమాట, యేసు అని చెప్పేసి. కానీ 8వ అధ్యాయంలో వచ్చిందనుకోండి, ఇక్కడ సన్ ఆఫ్ మ్యాన్ అంటే ఎవరు, దానియేలు 8:17లో. మిగతా చోట్ల సన్ ఆఫ్ మ్యాన్ ఏమన్నారు, పురుగు కన్నా హీనం అని చెప్పేసి అన్నారు. వాడిని నమ్మొద్దు అని చెప్పేసి కీర్తనలో మనుష్య కుమారుడిని నమ్మొద్దు, వాడిలో ఎటువంటి సహాయము లేదు అని ఉంది. ఇదిగోండి, పుట్ నాట్ యువర్ ట్రస్ట్ ఇన్ ప్రిన్సెస్ నార్ ఇన్ ద సన్ ఆఫ్ మ్యాన్ ఇన్ హూమ్ దెర్ ఈజ్ నో హెల్ప్ అని. ఈ కీర్తన ప్రకారం వెళ్తే మనుష్య కుమారుడిని ఎవడు నమ్మకూడదు, ఎందుకంటే ఆ మనుష్య కుమారుడిలో ఎటువంటి సహాయము లేదు. ఆ మనుష్య కుమారుడు మీకు ఎటువంటి సహాయము చేయలేడు. అది ఇక్కడ అర్థం. ఇలాంటివన్నీ కూడా మీకు చర్చిలో చెప్పరు, మీరు ఇంత దూరం తెలుసుకునే అవకాశం కూడా ఉండదు. కానీ ప్రార్థనలని, స్వస్థతలని, మిమ్మల్ని నమ్మబలికి మిమ్మల్ని అట్లా చర్చిలో ఉంచేస్తారనమాట. చాలామంది అట్లాగే చచ్చిపోతున్నారు, అన్యాయంగా చచ్చిపోతున్నారు, ట్రీట్మెంట్ తీసుకోగలిగకుండా. సో ఎక్స్ట్రా ఫ్యాక్టర్ ఉంటే ఒక ఎత్తు, వీళ్ళు హైదరాబాదు చెన్నై వెళ్దాం అనుకున్నా కానీ వీళ్ళని మభ్యపెట్టాడు పాస్టర్లు. ఇట్లాంటి వాటిల్లో చాలా ఆరితేరాలండి. జనాల్ని ఎట్లా నమ్మబలకాలి, తడిగుడ్డతోటి గొంతులు ఎలా గొయ్యాలనేది వాళ్ళకి బాగా ఎట్లా చెప్పాలి, పెరుగు తేనెలతో పెట్టిన విద్య అనమాట. ఓకే, మనకంటాడు కదా ఇమ్మాన్యుయల్, ఈ పిల్లాడు పుడతాడు, సో అతడు పెరుగు తేనెలు తినేలోపే ఈ రాజులందరూ ఎగిరిపోతారని చెప్పేసి, అట్లా వీళ్ళకి పెరుగు తేనెలతో పెట్టిన విద్య అన్నమాట ఇదంతా. ఎట్లా మోసం చేయాలని చెప్పేసి సెలెక్టివ్గా చూపిస్తూ ఉంటారు, సెలెక్టివ్గానే చెప్తూ ఉంటారు, మిమ్మల్ని మోసం చేస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ వీళ్ళు కూడా మోసపోయారు. వాళ్ళు ఆనాడు ట్రీట్మెంట్కి తీసుకెళ్ళుంటే బతికుండే అవకాశం ఉంది. పోనీ ఈ పాస్టర్ అన్న సంఘ కాపరి కదా, రక్షకుడు కదా, పసిపిల్లల్ని కాపాడాలి కదా, మరి ఏం చేశాడు ఈ పాస్టరు? పసిపిల్లల్ని కాపాడాలి కదా. ఇప్పుడు చర్చ్ ఉన్నాడు, అమౌంట్ గ్యాదర్ చేయొచ్చు, ట్రీట్మెంట్ ఇప్పించవచ్చు.
ఓకే, ఏ పని చేశాడు ఈయన? చర్చ్లో కూర్చోబెట్టి ప్రార్థనలు చేసి వాళ్ళని అమ్మాయిని చంపేశాడు. సింపుల్గా చెప్పాలంటే ఇతను కల్పబుల్ అండి. సో మీరు అర్థం చేసుకోండి, ఇక్కడ నయం కాకపోతే తీసుకెళ్ళండి అన్నాడు. నయం కాకపోతే తీసుకెళ్ళేది, నయం కాక చనిపోయింది. అసలు ప్రార్థన కాదమ్మా, ముందు హాస్పిటల్లో చేర్పించు, కేసు సివియర్గా ఉంది, తర్వాత చూసుకుందాం, మేము ఇక్కడ ప్రార్థనలు చేస్తాం, నువ్వు హాస్పిటల్లో చేర్పించు, ఆ హాస్పిటల్ ట్రీట్మెంటు మా ప్రార్థనలు కూడా కలిసి పనిచేస్తాయంటే అదన్న అర్థం ఉంది. లేదు, హాస్పిటల్ కాదు, ముందు ఇక్కడ ప్రార్థనలు చేద్దాం, తగ్గితే అప్పుడు ఉందాం, ఓకే, తగ్గకపోతే తీసుకెళ్దామని చెప్పి తగ్గినట్టు తగ్గి అమ్మాయి చచ్చిపోయింది. ఎవడు బాధ్యుడు? కానీ ఏమంటున్నాడు మన పాస్టరు? నాకెటువంటి సంబంధము లేదు, నాకే తప్పు లేదు, ఓకే, తాను లాంటి ఒత్తిడి చేయలేదు, ఓకే అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. నాదేం లేదని చెప్పేసి, బాలిక చనిపోవడానికి కారణం నేను కాదని చెప్పేసి అంటున్నాడు ఆ పాస్టర్. ఇలా ఉంటుందండి, క్రీస్తుని నమ్ముకుంటే ఇట్లా అడ్డంగా బలైపోతారు అనమాట. బైబిల్ వచనాలు కానీ ఇవేవి సరిగ్గా చదవకుండా మన వాళ్ళు చదవరండి, చర్చిల్లో చెప్పరు, వీళ్ళు చదవరు. అట్లా చదువుకోకుండా ఇక్కడ ఒక అమ్మాయి బలి, కాన్వెంట్లో చేర్పించి హాస్టల్లో పడేస్తే అమ్మాయి అక్కడ పోయి ప్రెగ్నెంట్ అయి పిల్లోని చంపేసింది. ఇదొకటి. ఎన్ని కేసులు తగలాడుతున్నాయి ఇట్లా. మొన్నే చూసాను, ఒక అమ్మాయిని రేప్ చేశాడు పాస్టర్. ఒకటి కాదు, అనేకం జరుగుతున్నాయి అన్నమాట. ఎన్నని చెప్పమంటారు? సో ఇదండి, క్రీస్తుని నమ్ముకుంటే మాత్రం మీకు రక్షణ లేదు ఎట్టి పరిస్థితుల్లో. బైబిల్ ప్రకారం చూసినా మనుష్య కుమారుడు పురుగు వంటి వాడు, స్త్రీకి పుట్టినవాడు శుద్ధుడు కాదు, మనుష్య కుమారుడిని నమ్మకుడి, అతడిలో ఎటువంటి సహాయము లేదని కీర్తన కూడా చెప్తుంది. ఇంతకన్నా స్పష్టంగా నేను చెప్పలేను, ఇంతకన్నా మరీ గట్టిగా నొక్కి చెప్పలేను అనమాట. అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. అది బెల్లంపల్లి, అదే బెల్లంపల్లి కానివ్వండి, పాస్టర్లు వీళ్ళందరినీ పట్టుకుని మోసపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడే చూశానండి శివశక్తిలో ఈ పెట్టిన వీడియో ఏంటంటే, నాకు దేవుడిని నమ్ముకో అని చెప్పేసి మా నాన్న చెప్పాడు, నేను పోయి నమ్ముకున్నాను, మాకు గ్రేట్గా జరిగింది అని చెప్పేసి అడ్డగోలుగా సొల్లంతా చెప్తున్నాడు, మహిమ జరిగిందని. ఇట్లాంటి వీడియోలు చూసిన వాళ్ళు ఏమనుకుంటారు? అవును కాబోలు, నిజమే కాబోలు, ఇదంతా జరిగింది కాబోలు అని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు. అనుకుని ఏమవుతారు? వాళ్ళు మోసపోతారు అనమాట. తర్వాత ఏమంటాడు ఇదే పాస్టర్ మళ్ళీ, నాదేం లేదండి, నేను చెప్పాను, ఓకే, హాస్పిటల్కి తీసుకెళ్ళమని చెప్పేసి అని, కానీ తీసుకెళ్ళలేదు వీళ్ళు అనే లెక్కలు చివరిలో చేతులు కడిగేసుకుంటాడు అనమాట. ఇక్కడ అదే వీళ్ళు పోయారు, అమ్మాయి పోయింది, పాస్టర్ చేతులు కడుక్కున్నాడు అనమాట, నాకేం సంబంధం లేదు అని చెప్పేసి. ఎవరినంటారు ఇప్పుడు? ఈయనైతే కాదు అది. సో ఎట్లా తయారైందనమాట. ఒక్క నిమిషం ఆలోపు ఈ వీడియో కూడా తీస్తున్నాను, కుదిరి చూస్తాను. మరి శివశక్తి కాదు, హిందూ జనశక్తి, క్షమించాలి, హిందూ జనశక్తిలో అన్నమాట ఈ వీడియో వచ్చింది. ఉండండి, అది పెడతాను. అది హిందూ జనశక్తిలో వచ్చింది. అది ఏంటంటే వీడే జస్ట్ 19 hours ఎగో వచ్చిందనమాట. మారేమ్మ భక్తుడు అంటూ ఒక పాస్టర్, ఒక లోఫర్ పిచ్ కామెడీ అని చెప్పేసి ఆ వీడియో వచ్చిందనమాట. ఒక్క నిమిషం పెడుతున్నాను, మీరు చూద్దరు అందుట్లో ఏం మాట్లాడతాడని చెప్పేసి. ఉండండి, సెకండ్ పెడతా. గురించి ఇప్పటికే చాలా మందికి ఇదిగోండి, అది ఇదన్నమాట. మారమ్మ భక్తుడు అంటూ పిచ్ కామెడీ, దొంగ సాక్ష్యం ఇదంతా. దీని గురించి చెప్తుంది. వీడియోలో కూడా మీరు చూడొచ్చు. వచ్చింది, అరే బాబు మరుగుదొడ్డి మారమ్మ అనే దేవతను ఆరాధించేవాళ్ళం మా ఇంట్లో. తాతల కాలం ఉండేవాడు మా కిలవెలుపు. తాత మీద ఘనసారిగా పోనుతూ ఉండేది. నాన్నకి 4 అన్నదమ్ములు, చివరైన నరసింహులు గారు. నాన్నగా పెళ్ళయిన తర్వాత శ్రీరామనవమి రోజు నేను పుట్టానని అంతర్వేదికి తీసుకెళ్ళి పురోహితుల చేత నాకు రామును నామకరణ కూడా చేయించారు. బాబు బాగా స్పీడ్ ఉన్నాడు. తల్లి భక్తులు రామాలయం, మన పేరు రాము, శ్రీరామనవమి రోజు పుట్టానని చేస్తున్న ప్రయాణంలో చిన్న జ్వరంగా ప్రారంభించబడిన బలహీనత నా శరీరంలో పెరుమార్పులు వచ్చి నా కుడికాలు పోలియో వ్యాధిగా మారిపోయింది. నడకలేదు నాకు చిన్నప్పుడు. హాస్పిటల్ అడ్మిట్ చేశారు. 6 నెలల పాటు ట్రీట్మెంట్ జరిగింది. వైద్యం వెకటించి కుడికాలుకున్న జబ్బు ఎడమకాలు కూడా సోకి 2 కాళ్ళు పడిపోయిన ఒక అవిటివాడిని. అపొస్తలుల కార్యంలో ఉన్నాడే 2 కాళ్ళు పడిపోయినాడు. మనం ఆ కోవకు చెందిన వాళ్ళమే. నడకలేదు చిన్నప్పుడు. వైద్య శాస్త్రం చెప్పింది మీ అబ్బాయికి నడక రాదు, పాక్కుంటూ దేక్కుంటూ బ్రతకడం తప్ప వేరే చాయిస్ లేదని. ఎన్నో కొండలు ఎక్కారు, ఎన్నో మొక్కారు,
ఎక్కన కొండలే మొక్కను దేవుళ్ళు చేయని పూజలు దొల్లని మెట్లు అన్ని చేసి విసికి వేసారిపోయిన వాళ్ళే. అప్పుడు ఏమైంది? ఎవడన్నా కొత్తగా చెప్తాడు ఏమన్నా చూస్తా, ఎప్పుడు సేమ్ రొట్ట. ఒరే మేము ఏదన్నా రోస్టింగ్ చేయాలో ట్రోలింగ్ చేయాలంటే కూడా మాకు కంటెంట్ కావాలరా. ఏమో ఎప్పుడు చూడు ఇదే గోలు పెట్టుకుంటే అట్ట. సరే నువ్వు అంటున్నావు కదా, ఇప్పుడు మొత్తం వీడియోలు కూడా చూడక్కర్లేదురా. మీ రొట్ట సాక్ష్యాలు బిగినింగ్ చూస్తే చాలు సినిమా శుభం కార్డు ఏంటో చెప్పేయచ్చు. ఇప్పుడు నీ కాళ్ళు సచ్చడిపోయినాయి కాబట్టి పోలియో వచ్చేసి ఆ ప్రభువుని వెళ్ళి ప్రార్థన చేయగానే మొత్తం లేచి నడిచేసావు, పరిగెత్తేసావు, రన్నింగ్ కాంపిటీషన్లోకి వెళ్ళి గోల్డ్ మెడల్ తెచ్చేసానని చెప్తావు. నాకు అర్థం కాదు రే, ఒక్కసారి ఫోటోలు చూడు. వీళ్ళలో ఒకటి పేరు పోపు, అంటే పోపు కానివ్వండి రకరకాలు నయం చేసుకోలేరు, మిగతా వాళ్ళకి నయం చేయడానికి బయలుదేరారు. మొన్న కోవిడ్ నీలాంటి దుష్ట స్వభావాలని దొంగ చెప్పారంట, తప్పదుగా కానిద్దాం. చివరికి నాన్నగారికి ఎవరో చెప్పారంట, అందరి దగ్గరికి వెళ్తాను కదా యేసుప్రభు దగ్గరికి వెళ్ళొచ్చుగా, అందరికి నీ బాధ చెప్పుకోవడం యేసుప్రభు కూడా చెప్పుకోవచ్చు కదంటే. సరే ఆ చెప్పిన వాళ్ళు సన్నాసులు అట్టాగే చెప్తారు. దానికంటే ముందే మీ నాన్న దగ్గరికి వచ్చి ఒరే బొడ్డోడు పుట్టంగానే పోలియో వ్యాక్సిన్ వేయించాలా, లేకపోతే కనీసం ఈ మధ్యకాలంలో అయితే పోలియో డ్రాప్స్ వేయించాలని చెప్పేసి ఉంటే నీకు ఆ దరిద్రం వచ్చి ఉండేది కాదుగా. అది చెప్పాలా. అది కాకుండా అనుకుంటే ఎంత దరిద్రంగా ఉంటుందో. మీలాగే వచ్చేలా కూర్చోండగా చిత్రమైన విషయం ఏంటంటే ప్రభు ఆ రోజు నాన్నగారిని దర్శించారు. హల్లెలూయా. ఎప్పుడైతే నాన్నగారిని ప్రభు దర్శించారో అన్ని వదులుకొని, ఎరా మీ నాన్న ఏమన్నా పోపు జాన్పాల ప్రభు వచ్చి దర్శించడానికి, దీనికి రకరకాల పేర్లు పెట్టారు. ఆయన చెప్తే శాస్త్రమైతే నడక రాదు, పాక్కుండు దేకుడు బ్రతకమని చెప్పిందో, ప్రభు నమ్ముకున్న కారణాన్ని బట్టి నా 2 కాళ్ళను ప్రభు ముట్టి స్వస్థపరిచారు. ఇదే దరిద్రం అన్నమాట. లేదు మేము అభ్యపెట్టలేదు అంటారు. ఏమంటున్నాడు చూడండి, ప్రభు శాస్త్రం అయితే నడక రాదు, పాక్కుండు దేకుడు బ్రతకమని చెప్పిందో, ప్రభు నమ్ముకున్న కారణాన్ని బట్టి నా 2 కాళ్ళను ప్రభు ముట్టి స్వస్థపరిచారు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు నేను వీడు స్వస్థపరిచాడను, వాళ్ళు హల్లెలూయా అన్నం, వాళ్ళు హల్లెలూయా అన్నం. ఇదేగా జరిగింది, ఇదేగా చర్చిలో జరిగేది, ఇదేగా అమ్మాయి కేసులో కూడా జరిగింది. హల్లెలూయా అని చెప్పేసి అయిపోయింది అని అన్నదానం కూడా చేశారు. ఏమైంది? 4 రోజులు తిరగకముందు అమ్మాయి చచ్చిపోయింది. ఇది జరిగింది. మేమేం ప్రేరేపించట్లేదు అంటారు. వాళ్ళు ప్రేరేపిస్తున్నామని చెప్పరండి, వాళ్ళు మభ్య పెడుతున్నామని చెప్పరు. మతం మారుస్తా కూడా మేము మతం మార్చట్లేదు, మేము మనసు మారుస్తున్నామని చెప్పేసి అన్నారు. అది జరుగుతుంది. మనసు ఏం మారింది? వీళ్ళది మతం మారుతుంది కానీ. సో ఇదన్నమాట జరుగుతుంది. ఇట్లాగే మోసం చేస్తూ ఉంటారు. మళ్ళీ వీడియో ఏమంటాడు తెలుసా? ఇదే వీడియోలో చిన్న బిట్ వస్తుంది, ఒకసారి గమనించండి. ఎక్కడో గుర్తులేదు నాకు. నడక ప్రభు నాకు అనుగ్రహించిందే. విగ్రహము మానవ జీవితాన్ని నిగ్రహం లేకుండా చేస్తుంది. ఎవడన్నాడరా? నిగ్రహానికి విగ్రహానికి సంబంధం ఏముంది? అది నరమంత్రపు సిరి వచ్చినోడంట నడిరేత్రి గొడుగు పట్టమన్నాడంట. అట్టుందరా నీ బతుకు తగలయ్య. నీకేదో పీక్కున్నాను కట్ట ఎక్కడో ఒక చోట బిగిన అందరూ పట్టి చూసారు, చూడలేదు. దేవుడు అన్ని ఇవ్వగలిగిన వాడు. అవునా? దేవుడు కదలలేని స్థితిలో ఉన్నాడు. ఆయన చలనత్వము కలిగి ఉన్నవాడై ఉన్నాడు. స్తోత్రం కలిగాడు కదా, బాగా కలిగిచ్చాడు కదా, చూసాం. అది ఆయన సజీవుడు, బాగా బతికిచ్చాడు అమ్మాయిని. సజీవుడు కదా, బతికిచ్చాడు. దేనినైనా కొలుస్తున్నావేమో జాగ్రత్త. అడుగుతున్నా. ఇప్పుడు మనం ఇది అన్నాం. ఇక్కడ చేజర్లలో జరిగిన కేసు బట్టి ఆ చర్చ్కి వెళ్ళే గొర్రెలను కానివ్వండి, లేకపోతే ఈ చనిపోయిన అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ని కానీ మీరు పొరబడి దేన్నన్నా కొలుస్తున్నారేమో జాగ్రత్త. ఒకసారినండి మన పాస్టర్ ఏమని చెప్తున్నాడు? ఆయన సజీవుడు, పొరబడి దేనినైనా కొలుస్తున్నావేమో జాగ్రత్త. పొరబడి దేనైనా కొలుస్తున్నారేమో జాగ్రత్త అమ్మ. పిల్లలు చచ్చిపోతున్నారు రకరకాలుగా ఒక చెక్కలకి ఎలాడిని దేవుడిని కొలవడం వల్ల. జాగ్రత్త, పొరబడి దేనైనా కొలుస్తున్నారేమో అట్లాంటి దేవుడిని. ఇటు చచ్చిపోతున్నారు, పెట్టల్లా రాలిపోతున్నారు. దేవుడు అలాగ ఉండడు. అవును, మాట్లాడువాడుగా ఉంటాడు, వినువాడుగా ఉంటాడు. ఈ అమ్మాయి పాపం అంత బ్రెయిన్ ట్యూమర్ వచ్చి బాధపడుతుంటే వినువాడిగా ఉండాల్సిన ఈ చెక్కలకి ఎలాడిన దేవుడు వినలేదు. మాట్లాడువాడు, మాట్లాడాల్సిన దేవుడు, ఈ చెక్కలకి ఉన్న దేవుడు మాట్లాడలేదు. చూచువాడుగా ఉంటాడు, చూస్తానే ఊరుకున్నాడు ఈ చెక్కల దేవుడు. నీ గురించి ఆలోచనకర్తగా ఉంటాడు. నీవు అడిగితే సహాయం చేసే కురసగా నీ హస్తాలు కలిగి ఉండగలుగుతాడు. నీతో నడిచే ఇమ్మానుయేలుగా ఉంటాడు. ఉన్నాడు.
ఉన్నాడు కదండి. చూసారా చర్చిల్లో ఇట్లాంటి దరిద్రం అంతా చెప్తారు, ఇమ్మాన్యువల్గా ఉంటాడు, బొచ్చుగా ఉంటాడు, ఇట్లా ఉంటాడని చెప్పి. ఏం జరిగింది ఈ కేసులో? ఏమీ జరగల. చర్చిల్లో ఇట్లాంటి ఓదర కొడతా ఉంటారు. ఇప్పుడు ఇట్లాంటి సాక్ష్యాలు విన్న తర్వాత ఎవరో ఒకళ్ళు నమ్ముతారుగా. సజీవుడని దేవుడు, మాట్లాడేవాడు, వినేవాడు, నడిచేవాడు, చరించు దేవుడు, జీవంగల దేవుడు, ఇలాంటివన్నీ తర్వాత ట్రీట్మెంట్ కూడా తీసుకోకుండా ఆగేవాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు. మళ్ళీ ఎంతమంది ఉంటారు? కానీ ఏమంటారు తెలుసా వీళ్ళందరూ? మాదేమీ లేదండి, మేమేం మభ్యపెట్టలేదు, మేమేం ప్రేరేపించలేదు, మాకే సంబంధం, చేతులు కడిగేసుకుంటారు. అది జరిగేది. ఈ వీక్ సామెతలు తన్నుకుంటా వస్తున్నారండి దిక్కుమాలు మాట్లాడుతుంటే. కొరసగాని హస్తములతో ఉంటాడా? మరి మీలాంటి వాడిని చూసి అంటాడు అసలే కొరస అనుకుంటే సుంతి చేశారంట. చచ్చిపోయాడు బాబు, సచ్చాడని డ్రామా చేశాడు, బతికే ఉన్నాడు, సజీవుడు అని చెప్పండి. అదే తెచ్చాడని చెప్పేసి ఏడిపిస్తారనమాట మిమ్మల్ని, మీకోసం సజీవ. మీరు ఆలోచించండి సింపుల్ గా ఒక మాట చెప్తాను. ఇప్పుడు చనిపోయినా కానీ 3 రోజుల్లో మీరు తిరిగి లేస్తారని చనిపోవడం, అందుట్లో ఏమన్నా ఉందా? వింత అందుట్లో ఏమన్నా త్యాగం ఉందా? ఏమన్నా త్యాగం అందుట్లో? మీరు మిమ్మల్ని ఏడిపించి, మీ చేత కన్నీరు గార్పించి, గుండెలు బాదుకొని ఏడిపించి అంత ఏమన్నా ఉందా? ఆయన చెప్తాడు 3 రోజుల తర్వాత లేస్తాను అని చెప్పి. ఇంక అందుట్లో త్యాగం ఏముంది? ప్రాణాన్ని పెట్టాడంటారు. లేదు, పెట్టినట్టు పెట్టి తీసుకున్నాడు. ఇప్పుడు ఉన్నాడు, మీరు చెప్తాను, ఆకలిగా ఉన్నారు, చేతుల్లో చాక్లెటో బిస్కెటో ఉంటుంది, మీ ముందెట్టా పెడతా, మీరు తీసుకునే లోపు వెనక్కి లాగేసుకుంటా, నోటి దగ్గర పెడతా, కోరికే లోపు వెనక్కి లాగేసుకుంటా. దాన్ని త్యాగం అని ఇవ్వడం అంటారా? లేదుగా. ఈయన కూడా అంతే, పెట్టినట్టే పెట్టి 2 రోజుల్లో తీసేసుకున్నాడు. ఇక త్యాగం ఏముంది? ఈయన కోల్పోయింది ఏముంది? కొంచెం అంతేగా. ఎవడగార్చలేదు నెత్తురు. అది ఇక మావాడు ప్రాణం పెట్టాడంటే, ప్రాణం పెడితే తిరిగి రాదని పెట్టేటోళ్ళు ప్రాణం పెట్టినట్టు అనమాట. పెట్టిన రేపు పొద్దున మళ్ళీ నిద్రలేచినట్టు లేస్తాం అనుకునేటోళ్ళు ప్రాణం పెట్టినట్టు కాదు. అది కాకపోతే దీన్ని తీసుకొచ్చి ఈ సెంటిమెంట్ తోటి జనాలందరినీ కూడా ఏడిపిస్తూ ఉంటారు అనమాట. వీళ్ళు మీకోసం చచ్చాడని. చచ్చినా కానీ లేచాడుగా బానే. చచ్చినా లెగవని వాళ్ళు చాలా మంది నమ్ముకొని, వాళ్ళు చేసింది త్యాగం. యేసు కాదు. యేసుని నమ్ముకొని అప్పట్లో శిష్యులు అంటారు కదా, ప్రూఫ్ లేకపోయినా వాళ్ళు చేసింది. క్రిస్టియన్లు చాలా మంది పర్సిక్యూషన్కి గురై చచ్చిపోయారు కదా, వాళ్ళు చేసింది త్యాగం. కాకపోతే వాళ్ళు కూడా లేముకున్నారు, పాపం లెగవలా ఇంతవరకు. పౌలు కూడా అన్నాడు అదే, గెలుస్తాం మనం అని చెప్పేసి, లెగవలా. అందరని అదే చెప్పి మోసం చేశాడు పౌలు. ఎవడు లెగవలా. అప్పటి నుంచి ఇప్పటిదాకా చచ్చినోడు చచ్చినట్టే పడున్నారు, కుళ్ళిపోయారు, ఆనవాళ్ళు కూడా లేకుండా పోయినాయి. ఇంతవరకు ఒక్కడు లేచిన దాఖలాలో పోలా. అది సో కంప్లీట్ ఫ్రాడ్ తీసుకొచ్చి నమ్మిచ్చేస్తున్నారు అన్నమాట జనాలు, ఇది నిజం అని చెప్పి. చావలేదు నచ్చగలడు అంటున్నారు. చూడండి, అంతేగాని కదలకుండా నేను ఒక చోట ఉన్నాను రా అని చెప్పేవాడు ఎప్పుడు కాదు. మేము మరి అదేనండి, కదలకుండా నేను రా అని చెప్పి మీరు అందరూ చర్చిలకు వెళ్ళొద్దు. వేసేమంటాడు, ఎక్కడిద్దరు ముగ్గురు కలిసి గుమిగూడుతారో వారి యందే నేను ఉంటాను, వారి మధ్యలోనే నేను ఉంటాను అన్నాడు కదా మత్తయిలో. ప్రకారం మీరు ఇంట్లో కూర్చొని అనమాట, యేసుకి డైరెక్ట్ లైన్ టు లైన్ కనెక్షన్ అనమాట. మీరు చర్చ్కి వెళ్ళి అందరూ గొర్రెల మందలా గుంపులుగా తగలాడాల్సిన అవసరం లేదు. ఓకే, మీరు ఇంటికి మీకు ఆప్షన్ ఎవరుగా అక్కడికి రావాలి, దశం భాగాలు ఆరాధించే లాస్ అయ్యాం. ప్రభు దగ్గరకు వచ్చాక సంపూర్ణమైన స్వస్థతను ప్రభువు నాకు అనుగ్రహించాడు. నేను ఈ ఎదవకి అనుగ్రహించాడు అనమాట. చేజర్లో ఉన్న కుటుంబానికి సంపూర్ణ స్వస్థత అనుగ్రహించాల. వీడికి అంటే ఏంటి, ఇప్పుడు వీడు విశ్వాసి, వాళ్ళు విశ్వాసులు కాదని అర్థం. బతికే ఉన్నాడు, అమ్మాయికి బ్రెయిన్ ట్యూమర్, చచ్చిపోయింది. అమ్మాయికి ఎందుకు సంపూర్ణ అవసరంలా, కొంచెమన్నా స్వస్థత అనుగ్రహించవచ్చు కదా. వీడు బాగానే ఉన్నాడు, దున్నలాగా మాట్లాడతా, అవతరం చచ్చిపోయింది అమ్మాయి. మరి అమ్మాయికి ఏది సంపూర్ణ స్వస్థత? పోనీ పాక్షికమైన స్వస్థతని ఇచ్చాడా? అది కూడా ఎవలా ఎండబెట్టాడు. వాళ్ళకి విశ్వాసం లేదా? వీడు ఫ్రాడా? మీరు ఆలోచించండి ఏంటనేది. లోక సంబంధమైన ఆశలతో దేవుని సన్నిధిలో నుండి వ్యతిరేకంగా బ్రతకడానికి వెతుకులు పెట్టలేనప్పుడు నాకు ఈ బైబిల్ వద్దు. అది అంతేలే, అవమానాలను తోలనాడినోడిని, తప్పిపోయిన కుమారుడు నేను. ఏమయ్యాను? మొదలు నరికిన చెట్టు పడి మరణము కిటికీలను రోజుల్లో 16
ఏదో గుర్తుకు రావట్లా నాకు కరెక్ట్గా. ఇలా బాబు ఇలా బాబు ఉండండి ఒక సెకండ్. ఇది దైవభక్తి ఈ తేడా పడ్డ పోయానేమో, లోక స్నేహాల్లో పాతుకుపోయానేమో, లాక్ బయటికి రాకూడదు. లైఫ్ అంతా గందరగోళం అయిపోయింది. ఏం చేయాలో అర్థం కాలేని పరిస్థితులు. అంటే నీ చెప్పాలంటే పెంచడం వాళ్ళకి రాలా. జీవితం అంతా అంధకారమే. ఆ రోజు లోతు ప్రాణాలు అరిచేతులు పెట్టుకుని పారిపోయినట్టు నేను కూడా ఎటు వెళ్ళాలో తెలియని ఒక గందరగోళ మూర్ఖుడిని. ఓకే దేవుని ఆలోచన నాలో లేదు. దేవుని మార్గంలో నడవాలన్న దైవికమైన భయాలు పోయాయి. దేవుని సన్నిధిలో కూర్చోవలసిన ఎక్కడ పడితే అక్కడ కూర్చొని పాడైపోయి ఎందుకు ఒక అబద్ధాన్ని విచారం చేస్తున్నా వల్ల నువ్వు గుర్తులేదండి ఎక్కడ విడిచిపెట్టిన దేవుణ్ణి విడిచిపెట్టిన అలాంటి వాళ్ళ మాయ మాటలకి మీరు దేవుణ్ణి జీవితాన్ని ప్రసాదించిన దేవుడు మర్చిపోయి సరాజంగా బ్రతకన ఆలోచన. పాస్ గారు కొడుకునే బైబిల్ ఇసిరేసానంటే నా మెంటాలిటీ అంటే మీకు అర్థం చేసుకోండి. ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. ప్రమాదాల వెనకాల దేవుని యొక్క అదృశ్య హస్తం ఎలా కాపాడుతుందో తెలియలేని ఒక మూర్ఖపు స్వభావం, తెలుసుకోలేని ఒక మందమత్తు తత్వం, ఒక అజ్ఞాన తిమిర. ఎందుకు సాగు రావట్లేదు? దీని వెనకాల దేవుని కృప ఎంత ఉందో అర్థం చేసుకోలేని ఒక అజ్ఞాన తిమిరం, అవును, దేవుని ప్రేమను తెలుసుకోలేని ఒక మందమత్తు తత్వం. ఈ ప్రమాదాల వెనకాల దేవుని యొక్క అదృశ్య హస్తం ఎలా కాపాడుతుందో తెలియలేని ఒక మూర్ఖపు స్వభావం. అదృశ్యపు హస్తము ఈ దరిద్రులు ఇదేంటంటే లోకలైజ్డ్ అయ్యేసరికి జనాలకి మిగతా అర్థం కాదనమాట సరిగ్గా. ఇదే సాక్ష్యాలు కనుక 4-5 వినుంటే ఆ కుటుంబం కనుక ఈ సాక్ష్యాలు వినిపిస్తే ఎవడన్నా నమ్ముతాడా? ఈడి సొల్లుని నమ్ముతారా? ఈ చెప్పే దరిద్రాన్ని అంతా నమ్మరు. అలాంటి జరగని వాళ్ళు మాత్రం అందరూ విని ఓ అద్భుతమైన సాక్ష్యం అని చెప్పేసి చెప్పేసుకుంటారు అనమాట. డిసెంబర్ 23వ తారీఖు ఇదంతా నా ముఖం మీద నేను ఉమ్మేసుకున్న వ్యక్తిని. మేము కూడా ఎందుకురా బతుకున్నామని సేమ్ టు సేమ్ మాకు కూడా అదే చెప్తాను. ఎందుకురా బతుకున్నావు? ఇన్నిసార్లు సూసైడ్ చేసుకున్నా కూడా నేను డిసెంబర్ తెప్పలో మనుషులు నడుతూ తిరుగుతూ కనపడుతుంది. నాకు ఎక్కడ ఏమంటాడంటే మీరు బాధల్లో ఉన్నా కానీ బయటికి రాకూడదు అంటారు. మరి ఈ సన్నాసి ఏం చేశాడు? అదేగా బయటకు వచ్చేసింది. క్రిస్టియానిటీకి వచ్చేంత వరకు మీకు బాధలుంటే అవి కారణం అవుతాయి అన్నమాట క్రిస్టియానిటీలోకి రావడానికి, మీరున్న మతాన్ని వదిలేసి. కానీ క్రిస్టియానిటీ మీకు వస్తే మాత్రం మీరు ఆ కారణం చూపించే క్రిస్టియానిటీని వదలకూడదు. గోల్డ్ స్టాండర్డ్లో కామన్. సో ఈ సన్నాసులు ఇప్పుడు ఇట్లాంటి సాక్ష్యాలు కానీ విని మోసపోతారు కదా. మరి వాళ్ళ జరిగినప్పుడు ఎవరు సమాధానం? ఈ ఇప్పుడు ఇట్లా దొంగ సాక్ష్యాలు చెప్పిన అంటే ఆ చర్చ్ పాస్టర్ బయట యూట్యూబ్ కానీ ఎక్కడ చూసినా కానీ వరుస పెట్టి ఓదరగొడతా ఎట్టు చూసినా మారుమోగిపోయేలా సాక్ష్యాల మీద ఒక టెస్ట్ మోనీస్ అనుకుంటా చిల్లంగితనం చేస్తున్న వాళ్ళ ఎవరి రెస్పాన్సిబిలిటీ దీనికి ఆలోచించరుగాక అది చెప్తుంది. మీరు మాత్రం ఎవరన్నా క్రిస్టియన్స్ కనుక చూస్తుంటే దయచేసి హాస్పిటల్కి వెళ్ళండి అయ్యా, ఉన్న మందిరానికి కాదు అది. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరొక ఆసక్తికరమైన అంశంలో కలుసుకుందాం. అప్పటి వరకు ఉంటాను. మరలా కాపరి. స్వస్తి.